హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సిలిండర్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది నాలాగా తెలియపోయి ఉండొచ్చు. అవి తెలుసుకుంటే మనము కొన్ని అంటే ఎవరైనా అడిగినప్పుడు కానీ, మన ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం కోచింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, 15.2 అని ఉంది. ఈ సిలిండర్ వెయిట్ 15 కేజీల 200 గ్రాముల అర్థం అన్నమాట. ఇంకా ఈ సైడ్ కూడా ఇలాగే ఉంటుంది, 15.2 అని ఉంది. ఇక్కడ చూడండి, D28 అని ఉంది. ఈ D28 అనేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని సిలిండర్లకి ఇక్కడ ఏ ఉంటుంది, కొన్ని సిలిండర్లకి బి ఉంటుంది, కొన్ని సిలిండర్కి సి ఉంటుంది, కొన్ని సిలిండర్కి డి ఉంటుంది. అయితే ఈ ఏబిసిడీలకి అర్థం ఏంటంటే, జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 4 భాగాలు చేశారు. అంటే ప్రతి 3 నెలలకు ఒక సిలిండర్ లెక్కన జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేది ఏ వస్తుంది అన్నమాట. అంటే జనవరిలో తీసుకున్నా, ఫిబ్రవరిలో తీసుకున్నా, మార్చిలో తీసుకున్నా మనము ఏ సిలిండర్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఒకవేళ బి వచ్చినా పర్లేదు, ఎందుకంటే కొంచెం ఏప్రిల్, మే, జూన్కి వాడేది కాబట్టి అది వచ్చినా పర్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఏకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, బికి ఏప్రిల్, మే, జూన్, తర్వాత సికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఇక్కడ సి వచ్చిందనుకోండి, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మనం వాడుకోవచ్చు అనేది అర్థం అన్నమాట. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనము ఈ సిలిండర్ డి అని వస్తుంది అన్నమాట. ఇది నేను ఎప్పుడు తీసుకున్నాను అంటే నవంబర్లో తీసుకున్నాను కాబట్టి నవంబరు, డిసెంబరు, జనవరికి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది ఆ నెలల్లో మనం వాడవచ్చు అనేది దీని అర్థం. ఇక్కడ 28 ఉంది కదండి, కొన్ని చోట్ల మొన్నటి వరకు 23, 24, 25, 26, 27, 28 అని ఉంది కదండి. దీని అర్థం ఏంటంటే, ఈ సిలిండరు 2028 వరకు వాడవచ్చు అనేది దీని అర్థం అన్నమాట. కాబట్టి ఒకవేళ 27 ఉందనుకోండి ఇక్కడ, అంటే వచ్చే సంవత్సరం 2027 వరకు, డిసెంబర్ వరకు వాడవచ్చు అనేది ఈ సిలిండర్ అర్థం అన్నమాట. ఒకవేళ 29 అనుకోండి, అంటే 2029 వరకు వాడవచ్చు అనేది ఈ సిలిండర్. అంటే ఈ తర్వాత ఈ సిలిండర్లు మార్చేస్తారన్నమాట. దీన్ని మళ్ళీ రిపేర్ చేస్తారు, లేకపోతే ఏం చేస్తారో మనకు తెలియదు. మొత్తానికి అప్పటి వరకు దాన్ని వాడతారు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఫుల్ సిలిండరు. ఇప్పటి వరకు చూపించింది ఎంటీ, ఇప్పుడు అయిపోయిందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 5.6 అని చూడండి. ఇది వచ్చేసి ఈ సిలిండర్ కెపాసిటీ. అంటే అదేమో 15 కేజీల 200 గ్రాములు ఉంటే, ఇది 15 కేజీల 600 గ్రాములు ఉంది. అంటే ఒకే దానికి ఒకే ఉండదు, అంటే కొన్ని వెయిట్ పెరుగు ఉండొచ్చు. కాబట్టి దీని వెయిట్ని ఇక్కడ వేయటం జరిగిందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నాకు తెలియదండి ఈ విషయాలు. నేను కూడా ఎవరో పాపం వీడియో చేసి పెడితే నేను చూశాను, కాబట్టి నాకు ఈ విషయాలు తెలిసినాయి. అయితే ఇదిగోండి, ఇక్కడ C33 ఉందన్నమాట. అంటే ఏంటంటే, సి అంటే ఏంటి, మనకి ఎప్పుడు వస్తుంది, జూన్, జూలై, ఆగస్టు వరకు మనం ఈ సిలిండర్ వాడుకోవచ్చు. వాస్తవంగా ఇప్పుడు మార్చి కాబట్టి ఇప్పుడు నేనేం వాడాలి, ఇంకా మార్చి స్టార్ట్ అయింది కాబట్టి బి వాడవచ్చు. కానీ సి వచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఏ వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్స్పైర్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మార్చిలో ఏ వాడేమనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి ఏ అయిపోతుంది. ఇప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు నేను బి తీసుకోవచ్చు, సి తీసుకోవచ్చు, డి తీసుకోవచ్చు. కాబట్టి ఇది సి అన్నమాట. ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు మార్చిలో ఏ వచ్చిందనుకోండి ఇక్కడ, అలాంటి సిలిండర్లు మీరు తీసుకోవద్దు అన్నమాట. కాబట్టి అది గమనించుకోండి. ఇక్కడ వచ్చేసి 33 ఉంది కదండి, ఇది వచ్చేసి 2033 వరకు ఈ సిలిండరు, అంటే సిలిండర్లు అయిపోయినాక మళ్ళీ సిలిండర్ పట్టి దీన్ని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది 2033 వరకు కూడా ఈ సిలిండర్లు వాడవచ్చు. ఈ చిన్న విషయాన్ని మీకు తెలియని వారికి, మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇది జనరల్ నాలెడ్జీ అన్నమాట. ఇది ఒకవేళ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ కూడా రావచ్చు, జనరల్ నాలెడ్జీ కాబట్టి ఈ విషయాలు మన ఇంట్లో పిల్లలకి, ప్లస్ ఎవరికైనా తెలియకపోతే మన ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ.